అసలు డేటా లేకపోవడం అనే ఒక ప్రధాన అంశం. ఆ డేటా లేకపోవడం ఎందుకు జరిగిందనేది కూడా ఒక చరిత్ర ఉంది. 1956లో పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత ఫేర్ షేర్ కోసం అని డేటా ఇవ్వడం మొదలుపెట్టారు. డేటా ఇవ్వడం మాత్రమే కాదు, ప్రతి డేటా మీద, ప్రతి ఫిగర్ మీద తెలంగాణ రీజనల్ కమిటీ అప్రూవల్ ఉండాలి. తెలంగాణ రీజనల్ కమిటీ చర్చ చేయాలి. తెలంగాణ రీజనల్ కమిటీ ఒక ప్రత్యామ్నాయ మంత్రివర్గంలాగా ఉంటుంది అని చాలా అవేమీ జరగలేదు. ఆ చట్టంలోనే, తెలంగాణ రీజనల్ కమిటీని ఏర్పాటు చేసిన చట్టంలోనే, ఒకవేళ రీజనల్ కమిటీ చెప్పిన అభ్యంతరాన్ని ప్రభుత్వం ఒప్పుకోకపోతే మధ్యవర్తిగా గవర్నర్ వచ్చి గవర్నర్ తన బాధ్యత నిర్వహించాలి అన్నారు. తెలంగాణ రీజనల్ కమిటీ మీద మనం కాదు, తెలంగాణ వాదులం కాదు, ఇప్పటికీ సమైక్యాంధ్ర కోరే కేవీ నారాయణరావు గారు పుస్తకం రాస్తారు, చదివి చూడండి. ఆయన మన అభిప్రాయాలు లేవు, కానీ ఆయన కూడా జరిగిన వాస్తవం ఏమంటే 250 అభ్యంతరాలు టీఆర్ఎస్ చెప్పింది. ఒక్క అభ్యంతరాన్ని కూడా ఆంధ్ర పాలకవర్గం, మంత్రివర్గం ఆమోదించలేదు. ఒక్క సందర్భంలో కూడా గవర్నర్ టీఆర్సీ పక్షాన రాలేదు. ఇది జరిగింది. ఇది 68 దాకా జరుగుతూ వచ్చింది. 56 నుంచి 68 దాకా. 68, 69 ఉద్యమ సందర్భంలో ఇంతకుముందు కిషన్ రావు గారు చెప్పినట్టు ముందు కుమార్ లలిత్ కమిటీ వేశారు. ఎట్లా అన్యాయం జరిగిందో చెప్పాడు. కుమార్ లలిత్ కమిటీని టీఆర్సీ వాళ్ళు 28 కోట్లే అన్నారు, కాదు ఇంకా ఎక్కువ అని టీఆర్సీ దాన్ని కూడా అభ్యంతరం చెప్పింది. చివరికి ఇందిరాగాంధీ దగ్గరికి పోయింది కేసు. ఇందిరాగాంధీ గారు వశిష్ఠ భార్గవ కమిటీ వేశారు. వశిష్ఠ భార్గవ కూడా వీళ్ళు చేసిన లెక్కలు తప్పు, లెక్కల పద్ధతి తప్పు, కానీ సర్ప్లస్ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకొక ముఖ్యమైన మాట అన్నాడు వశిష్ఠ భార్గవ. ఇవాళ వశిష్ఠ భార్గవ రిపోర్ట్ నుంచి పరకాల ప్రభాకర్ పచ్చి అబద్ధపు కొటేషన్ ఒకటి తీసుకొని, మిస్కొటేషన్. ఆయన ఇంతకుముందే చెప్పాను, ఆ రోజు జరిగిన మీటింగ్లో కూడా చెప్పాను. మాడపాటి హనుమంతరావు గారి జీవిత చరిత్రలో నుంచి 4 వాక్యాల కొటేషన్లో మొదటి 2 వాక్యాలు తీసుకొని కోట్ చేసి పూర్తి అపార్థ దురర్థం వచ్చినట్టు రాశాడు. చూడండి, అటువంటి ప్రతినిధులు, అటువంటి వ్యాఖ్యాతలు, అటువంటి స్పోక్స్ పర్సన్ ఉన్నారు అందరూ. వశిష్ఠ భార్గవ కమిటీ వేశారు. వశిష్ఠ భార్గవ ఒక మాట చాలా ముఖ్యమైన మాట అన్నాడు. అసలు ఈ ఫేర్ షేర్ అనేది కానీ, ఈ తెలంగాణకు అదనపు సర్ప్లస్ నిధులు లెక్కించడం అని కానీ ఎందుకు వచ్చిందంటే, ఇద్దరు కలిసే సమయానికి, విలీన సమయానికి తెలంగాణ అనేక సూచికలలో వెనుకబడి ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకురావడం అనే లక్ష్యం కోసమే ఈ సూత్రం వచ్చింది. ఇవాళకి సర్ప్లస్ ఉందా లేదా అనే చర్చ పక్కన పెట్టి ఈ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. 1969 మే, జూన్లో ఆయన మాట్లాడారు. సరే, ఆ తర్వాత ఇంకో 2-3 ఏళ్ళు గడిచింది. 6 సూత్రాల పథకం వచ్చింది. 6 సూత్రాల పథకం వల్ల టీఆర్సీ రద్దు అయిపోయింది. టీఆర్సీ రద్దుతో పాటు జరిగిన మరొక విషయం ఏమిటంటే, ఇక నుంచి తెలంగాణ ఆంధ్ర విడివిడి లెక్కలు అవసరం లేదు. 1968 వరకు మాత్రమే వాళ్ళిద్దరూ కుమార్ లలిత్ కానీ భార్గవ కానీ చెప్పిన లెక్కలు ఉన్నాయి. 68 తర్వాత ఆ లెక్కలు లేవు. 72 నాటికి అది పూర్తిగా పోయింది. 6 సూత్రాల పథకంలో విడివిడిగా డెవలప్మెంట్ కౌన్సిల్ వేయాలి అని చెప్పినప్పటికీ డెవలప్మెంట్ కౌన్సిల్ వేయలేదు, విడివిడి లెక్కలు చేయలేదు. ఇవాళ ఎవరికైనా అటైనా ఇటైనా ఇదిగో వీళ్ళకి ఇంత వచ్చింది, వీళ్ళకి ఇంత రాలేదు అని చెప్పడానికి వీలేని పరిస్థితి. మరి మేము ఎట్లా చెప్తూ ఉన్నాం? స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఇప్పటికీ కూడా జిల్లాల వారి లెక్కలు వేస్తుంది. ప్రాంతాల వారి లెక్కలు 68 వరకు వేసేది. తెలంగాణ ఇంత, ఆంధ్ర ఇంత. ఇవాటికి కూడా జిల్లాల వారి లెక్కలు వేస్తుంది. జిల్లాలన్నీ కూడాం మేము కూర్చొని ఫిజికల్గా కూడి ఇంత వచ్చింది, ఇంత రాలేదు. ఇవాళ ఆ జిల్లాలను కూడా మార్చడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అసలు జిల్లాలు కాకుండా మొత్తం వేసేయాలి, కొన్ని లెక్కలు మొత్తం వేసేస్తున్నాం. అదంతా కూడా కిషన్ రావు చెప్తున్నారు. వాళ్ళ అకాడమీలో కూడా ఇటువంటి చాలా మెటిక్యులస్ వర్క్ చేసి ఆ ఫలితంగానే ఫేర్ షేర్ అనే 56 నాటి సూత్రం, అది విస్తీర్ణం ప్రకారం 40%, జనాభా ప్రకారం 42% కనీసం ఇవ్వండి. ఇది ఫేర్ షేర్. ఈ 40 కానీ 42 కానీ ఇది ఒక సహజ న్యాయ సూత్రం, న్యాచురల్ లా. ఈ న్యాచురల్ లాను మీరు అంగీకరించలేదు కాబట్టి, ఉల్లంఘిస్తూ వచ్చారు కాబట్టి ప్రతిసారి మళ్ళీ చేస్తాం అని మళ్ళీ కొట్టడం చేశారు కాబట్టి ఇక రాష్ట్రం తప్పదు అనే ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత 56, 68 వరకు లెక్కలు ఎట్లా ఉన్నాయో చూసి ఆ లెక్కలకు, ఆ తర్వాత జిల్లాల వారి లెక్కలకు జత చేసి ప్రభాకర్ను కానీ మరొకరిని కానీ ఖండిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులు, బడ్జెట్ ఆదాయాలు
తెలంగాణ నేపథ్యం నుంచి చర్చించడం అనేది నిజంగానే కిషన్ రావు గారు, తిప్పారెడ్డి గారు చెప్పినట్టు డేటా రీత్యా చూసినప్పుడు కొంత సంక్లిష్టత ఉంది, కొంత కష్టసాధ్యమైన విషయం ఉంది, అసాధ్యం మాత్రం లేదు. ఈ కష్టసాధ్యాన్ని సాకుగా పెట్టుకొని నలుమూర్తి చక్రవర్తి, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు పచ్చి అబద్ధాలు వంటి ప్రచారం చేస్తున్నారు. అటువంటి పచ్చి అబద్ధాల వ్యాసం ఒకటి పట్టుకొని సోదరి అప్పటి నుంచి లేస్తూ ఉన్నది. చర్చ వివేక్ గారు వస్తే వివేక్ గారు మాట్లాడి ఉండవలసింది, కానీ వివేక్ గారు రాలేదు కాబట్టి సోదరి మాట్లాడడానికి అవకాశం.